ఆ ప్రాంతంపై గజరాజులు పంజా విసురుతున్నాయి. చేతికొచ్చిన పంటలను నాశనం చేస్తున్నాయి. వాటి సంచారంతో గిరిజనులు పరుగులు తీస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు ఏనుగులను తరలించేందుకు ప్రభుత్వం కూడా స్పెషల్ ఆపరేషన్ చేస్తోంది. మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో గజరాజుల భీభత్సం కొనసాగుతోంది. 15 ఏళ్లుగా ప్రాణ ఆస్తి నష్టం కలిగిస్తూ అక్కడి వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నియోజకవర్గంలో 11 ఏనుగులు 2 గుంపులుగా కొమరాడ, గురుగుబిల్లి మండలాల్లో సంచరిస్తున్నాయి. గురుగుబిల్లి మండలంలో 7 ఏనుగులు, కురుపా మండలంలో మరో 4 ఏనుగులు తిరుగుతున్నాయి. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఏనుగుల కారణంగా 12 మంది రైతులు, ఫారెస్ట్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ఏనుగుల గుంపు జనావాస ప్రాంతాల్లో వచ్చాయి. వ్యవసాయ పనులు చేస్తున్న రైతులపై దాడికి దిగాయి. ఘటనలో గిరిజన రైతు మృతి చెందాడు. గురుగుబిల్లి ప్రాంతంలో రైస్ మిల్లులపై ఏనుగుల గుంపు దాడి చేశాయి. దాంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఓ పక్క ప్రాణాలు, మరోపక్క ఆస్తి నష్టం సంభవిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో గజరాజుల వల్ల నాశనమవుతున్నాయంటున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. జరిగిన నష్టాన్ని లెక్కలు వేసుకుని అధికారులు వెళ్తున్నారని గిరిజన సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే జగదీశ్వరి ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు గిరిజనులు. వెంటనే స్పందించిన ఆయన వాటిని తరలించే ప్రక్రియపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. శాశ్వత పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. ఇటీవల కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతోనూ సమావేశమయ్యారు. కుంకి ఏనుగుల ద్వారా మన్యం జిల్లాలో సంచరించే ఏనుగులను అటవీ ప్రాంతంలో తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. 8 కుంకి ఏనుగులను ఏపీకి పంపించేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. మరి దసరా పోయాక ఏదైతే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట బట్టే ఆ కుంకి ఏనుగులను ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మొత్తం 11 ఏనుగులు ఉన్నాయి. కొమరాడ మండలంలో 7, మరి కురుపం మండలంలో 4 ఏనుగులు ఉన్నాయి. మరి ఇవన్నీ పూర్తి స్థాయిగా పరిష్కరించే దశలో చేస్తామని ఈ సందర్భంగా మీడియా సోదరులకు నేను తెలియజేసుకుంటున్నాను. గత టీడీపీ ప్రభుత్వంలో ఆపరేషన్ గజరాజుల పేరుతో ఏనుగులను తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఏనుగు చనిపోవడంతో ఆ ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదంటున్నారు గిరిజనులు. ఇటీవల కేబినెట్ సమావేశంలోనూ ఏనుగుల దాడి చర్చ జరగడంతో ప్రక్రియ వేగవంతమైంది. త్వరలో గజరాజుల తరలింపు జరగబోతోంది. మరోవైపు కుంకి ఏనుగుల కోసం గిరిజనులు ఎదురు చూస్తున్నారు. ఈ కుంకి ఏనుగులతో ఇక్కడ ఉండేటువంటి మదగజాలని తరలించే ఏర్పాటు ఎంతవరకు సఫలీకృతం అవుతుంది ఏమిటి అనే ఆలోచనలో అయితే గిరిజన సంఘాలు ఓ పక్క ఫారెస్ట్ అధికారులు కూడా నిరీక్షిస్తున్నారు. ఇక్కడ దసరా అయిన వెంటనే కుంకి ఏనుగులను రప్పించే ప్రక్రియ అయితే సాగే ప్రయత్నం అయితే ముమ్మరంగా చేస్తున్నారు. ఈ ఫలితం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అని చెప్పి వేచి చూస్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో సుబ్బారావు, ప్రైమ్9 న్యూస్, కురుపాం.